ఏంటి తెగ మురిసిపోతున్నావు? ఓహో, హనీమూన్ కి వెళ్తున్నాం కదా, అక్కడైనా మనం ఒకటైపోయి కొత్త కాపురం మొదలు పెట్టకుండా ఉంటామా అని కలలు కంటున్నావా? నీకది మామూలే కదా, కానీ నీ కళ నిజమయ్యే ఛాన్సు నిల్. అంటే శూన్యమని అర్థం. మరి ఈ హనీమూన్ కి ఎందుకు వెళ్తున్నామని అడగాలనుకుంటున్నావు కదూ? అడగద్దు, నీ సందేహం ఇక్కడే ఇప్పుడే తీర్చేస్తాను. ఈ గది 4 గోడల మధ్యన మన ఎలా ఉన్నా ఇంట్లో వాళ్ళ దృష్టిలో మాత్రం చిలక గోరింకల్లా కాకపోయినా మొగుడు పెళ్ళ అనిపించుకోవాలి. లేకపోతే అందరూ కలిసి నిన్ను నన్ను నుంచోబెట్టి పంచాయతీ జరిపిస్తారు. అది వద్దనే ఈ హనీమూన్కే ఒప్పుకున్నా. కానీ వీళ్ళెవ్వరికి ఆఖరికి నీకు కూడా తెలియని విషయం ఒకటి ఉంది. మన ఇంటి నుంచి జంటగా బయలుదేరి సగం దారిలో సింపుల్ గా విడిపోతాం. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చి అక్కడ జాయిన్ అవుతారు. నేను వాళ్ళతో పిక్నిక్ స్పాట్ కి వెళ్ళిపోతాను. నువ్వు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి ఈ 10 రోజులు హ్యాపీగా గడపొచ్చు. 10వ రోజున మళ్ళీ మనం ఎక్కడైతే విడిపోయామో అక్కడే కలుసుకుంటాం. చెట్టా పట్టాలేసుకుని ఇంటికి తిరిగొస్తాం. బస్ దాంతో మన హనీమూన్ ట్రిప్ కాస్త వీళ్ళ దృష్టిలో సుఖాంతం అయిపోతుంది. పాపం నీకు మాత్రం మిగిలేది విషాదమే. ఇలా ఎందుకు జరగాలి అంటావేమో. దానికి నా సమాధానం వెరీ వెరీ సింపుల్. నువ్వు నన్ను కోరుకొని పెళ్లి చేసుకున్నావేమో గాని నేను నిన్ను కోరుకోలేదు. లైఫ్ లో మనకిష్టం లేకపోయినా తప్పనిసరి అవడం వల్ల కొన్ని పనులు మనసు చంపుకొని కళ్ళు మూసుకొని చేస్తుంటాం. నీతో నా పెళ్లి కూడా అలా జరిగిందే. అయితే నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదన్నమాట. మనసు చంపుకొని కళ్ళు మూసుకుని చేసుకున్నానంటావు. చిన్న వయసులో బొమ్మలతో ఆడుకున్నట్టుగానే ఇప్పుడు నా జీవితంతో ఆడుకుంటున్నావు అన్నమాట. గుడ్ గాయ్, బాగానే క్యాచ్ చేసావు. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా నీ చేత గుడ్ అనిపించుకున్నందుకు థ్యాంక్స్. బొమ్మలకి మనసు ఉండదు రష్మి. ఆడుకున్నంతసేపు ఆడుకుని వాటిని అవతల పారేసినా అవి బాధపడవు. కానీ మనసులతో ఆడుకుంటే మాత్రం ఇదే నాకు నచ్చింది. నువ్వంటే నాకు ఇష్టం లేదురా మొగుడా అన్నా వినిపించుకోకుండా మనసు మట్టి అంటూ క్లాస్ తీసుకుంటావేంటి? ఏ విధంగా చూసుకున్నా నువ్వు నాకు సరైన వ్యక్తివి కాదు. నాకు బోర్ కొట్టించుకుంటా నీ పన్ను చూసుకో. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏదో సామెత చెప్పినట్టు పెళ్ళైన 6 నెలల తర్వాత మనం హనీమూన్ కి వెళ్తున్నాం. ఓహో అదే. అప్పుడంటే అనుకోకుండా సౌందర్య పెళ్లి ఫిక్స్ అవడం వల్ల వెళ్ళలేకపోయాం. నాకు తెలుసులేండి. ఏమైతేనే ఇప్పటికీ మీకు నా మీద కోపం తగ్గింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు.
ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఏమీ చేయకూడదు అని పెద్దలు ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుంచి మీతో చెప్పకుండా ఏ పని చేయను. ఇట్స్ ఓకే. నేను పూర్తిగా మర్చిపోయిన విషయాన్ని నువ్వు మళ్ళీ గుర్తు చేస్తున్నావు. జరిగిందంటూ నీ తప్పు ఎంత ఉందో నా తప్పు అంతకన్నా ఎక్కువగా ఉంది. ఎంతమంది చెప్పినా అర్థం చేసుకోకుండా మొండిగా ప్రవర్తించాను. మీరు మాత్రం ఏం చేస్తారులేండి, నా మీద మీకున్న నమ్మకం అలాంటిది. నా భార్య నాతో చెప్పకుండా ఏదే చేయదన్న మీ నమ్మకాన్ని నేను పాడు చేశాను. దానికి ఫలితం కూడా అనుభవించాను. ఒక దెబ్బ తగిలితేనే కదా ఎవరికైనా బుద్ధొచ్చేది. సరే సరే గాని ఒక పక్క హనీమూన్కి బయలుదేరుతూ మనకి డిస్కషన్ అవసరమా? త్వరగా కానీ ఫ్లైట్కి టైం అవుతుంది. ప్రేమ్, శక్తి రెడీ అవుతున్నారా? టైం అయిపోతుందిరా, త్వరగా కానివ్వండి. నేను అదే చెప్తున్నాను మామ్. తనేమో పాత విషయాలు గుర్తు చేసుకుని వరుసగా సార్లు చెప్పుకుంటూ పోతుంది. ఇంకా అవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది శక్తి. మీ కలహాల కాపురానికి స్వస్తి చెప్పి సంతోషంగా బయలుదేరండి. ఇక నుంచి మీ మధ్య ఎలాంటి అపార్థాలు రావని నాకు గట్టి నమ్మకం ఉంది. శక్తి, తొందరగా నీ నోటి వెంట శుభవార్త వినాలనుకుంటున్నాను. ఇంకో శుభవార్త ఏంటి మామ్? మేమిద్దరం ఒకటైపోయాంగా. ఇద్దరూ ఒకటైపోయారు లేరా? నేనేమన్నా కాదంటున్నానా? కానీ నేను మాట్లాడుతున్నది ఇద్దరు ముగ్గురు కావడం గురించి. ఇద్దరు ముగ్గురెలా అవుతారు మామ్? నువ్వేదో అర్థం కాని లెక్కలు చెప్తున్నావు. అర్థం కానిది నాకు కాదు, నీకు. మీకో బాబో పాపో పుడితే అప్పుడు ముగ్గురు కాక ఇంకేమవుతారు? ఓ అదా. నీకిప్పటికీ అర్థమైందన్నమాట. ఇందాకటి నుంచి శక్తి అంతలా సిగ్గుపడుతుంటే అది చూసి కూడా అర్థం చేసుకోలేకపోయావు. గొప్ప తెలివైన వాడివే. సరే గాని ఇక్కడ నుంచి వెళ్ళాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోతారేమో. రోజుకొకసారైనా ఫోన్ చేస్తూ ఉండండి. శక్తి, ఒకవేళ వాడు మర్చిపోయినా నువ్వు చేస్తూ ఉండమా? అలాగే అత్తయ్య. సరే సరే, త్వరగా రెడీ అవ్వండి, టైం అయిపోతుంది. త్వరగా Okay. కానివ్వండి. మిస్వాక్ టూత్ పేస్ట్ మమతల కోవెల విరామం. నాన్నగారి రహస్యాలన్నీ తెలిసి నువ్వు ఈ హత్య విషయంలో మావయ్యకి ఖచ్చితంగా ఏదో తెలుసుంటుంది. సుప్రియ బావును వెతుక్కుంటూ తిరుపతికి వెళ్ళి దెబ్బలు తగిలి నీకు ఎన్ని కష్టాలక్కా. మలబార్ గోల్డ్ నంబర్ 23 మహాలక్ష్మి నివాసం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకు.